తులసి కోట ఎవరెవరింట్లో ఉందమ్మా? ఒకసారి మీరే చూసుకోండి, చెయ్యి ఎత్తని వాళ్ళు. చాలా మంది ఇళ్లలో తులసి కోట ఉండట్లేదమ్మా. తులసి కోట ఎవరింట్లో లేదో అంటే కోట పెట్టుకోవద్దు, తులసమ్మ కూడా ఉండాలి, దాంట్లో పూజ కూడా చేయాలి, దీపం కూడా పెట్టాలి. అలా లేని వాళ్ళు ఇంట్లో శ్మశానం, మీకు కోపం వచ్చినా పర్వాలేదు, శ్మశానవత్ అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రతి ఇంట్లో కూడా గుమ్మం బయట తులసమ్మ ఖచ్చితంగా ఉండాలి. తులసమ్మని పెట్టుకోండి. తులసి పూజ కదండి, రావి చెట్టు పూజ, ఎన్నెన్నో చెట్లు పూజ చేస్తున్నాము. మూర్ఖులు అంటారు చెట్టు పూజ చేస్తున్నారు నీళ్ళు పోతు. మనం ఏం చేస్తున్నాము? ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో మనం పరమాత్మను చూస్తున్నాము. కుక్క పూజ చేస్తాము కదండి. ఏం చేస్తాం కుక్క పూజ అంటే? కుక్కకు చపాతి పెడతాం. కుక్కకి వేసిరాపు, మొదటి చపాతి ఆవుకు, లాస్ట్ చపాతి కుక్కకు. ఎవరెవరు ఇస్తారండి? మిగతా వాళ్ళు తెలిస్తారా? క్షమించండి, కొన్ని నేను వాస్తవాలు చెప్తాను. మన పురాణాల్లో చూడండి, ఇదే చెప్తాను, చరిత్రనే చెప్తున్నాను, నేనేం భిన్నంగా చెప్పడం లేదు. చరిత్రలో ఇవన్నీ కూడా వస్తాయి. మనము, నేను, నా భార్య, నా పిల్లలు, మేము తింటున్నాంగా, మేము సుఖంగా ఉన్నాము. పోయిన సంవత్సరం కారు లేదు, ఈసారి కారు తీసుకున్నాము, లోన్ తీసుకున్నాను, ఇల్లు కట్టుకున్నాను. నేను ఎదుగుతున్నాను, నా భార్య ఎదుగుతుంది, నా పిల్లలు పెద్దగా అవుతున్నారు అన్ని ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళు అసురులు. దేవతలు అంటే ఎవరమ్మా? ఒక మంచి పని చేశారు ఎవరికో, అమ్మ మీ ఇంట్లో పెళ్ళుందా, నేను సహకరిస్తాను. దేవుడయ్యా బాబు నువ్వు అంటామా? ఒక పనమ్మాయికి పని చేశాక చీర ఎవరైనా పెడతారమ్మా. మన దగ్గర పద్ధతి తెలుసో తెలీదు, హోలీ పండగ రాగానే పని వాళ్ళకు బట్టలు పెడతాం మనము. దీపావళి పండగ కొన్ని చోట్ల దసరాకు పెడతారు. పని చేస్తే ఎవరైనా పెడతారు, పని చేయకుండా కూడా. అమ్మ ఒక పేద ఇంటికి వెళ్ళి, గుడిసెలోకి వెళ్ళి, అమ్మ చీర తీసుకో, ఎప్పుడైనా పెట్టామా? ఒకసారి పెట్టి చూడండి, ఎంత సంతోషం కలుగుతుంది. 10 మందికి సహాయపడాలి మనము, అప్పుడు మన జీవితం మనిషి జీవితం. కుక్కలో ఈ భావన రాదండి, క్షమించండి. అంటే నన్ను పోల్చుకుంటున్నాను కాదు, కానీ కుక్కకి ఏముంటుందంటే నేను తిన్నానా కొట్టుకుంటూ తింటాయి. నేను బాగా తింటున్నానా, పక్కింటి వాడు తింటున్నానని ఎప్పుడైతే మన బుద్ధులు అలాగే ఉంటాయో మనది కుక్క బతుకైపోతుంది. మనిషి అంటే ఏంటిది? నా చుట్టూ ఉన్నవాళ్ళు సుఖంగా ఉన్నారా, నా గ్రామంలో ఉన్నవాళ్ళు సుఖంగా ఉన్నారా, నా ఊరి కోసం, నా గ్రామం కోసం నేను ఏం చేస్తున్నాను, ఇంకా పెద్దగా ఆలోచించాలి అంటే నా దేశం కోసం నేను ఏం చేస్తున్నాను అని ఆలోచించి 10 మంది కోసం ఎవరైతే బతుకుతారో వాళ్ళని మనము సత్పురుషులు, దేవతలు అంటామండి. అదే దేవత పూజ, అది మనకు సనాతన ధర్మం నేర్పిస్తుంది. ఇలాగా 10 మంది కోసం బతకడం మనం నేర్చుకోవాలి. అయితే ఇక్కడ ఋషులు ఏమడిగారు? మహిషాసుర చరిత్ర మనకు అడుగుతున్నారు. ఆ మహిషాసుర చరిత్ర తెలుసుకునే ముందు, మనకు అమ్మవారి చరిత్ర తెలుసుకునే ముందు మనకు మహిషాసురుడు ఎవడు అన్నవాడు కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు నేను అన్నీ చెప్పాను కదండి, మంచి మాట చెప్పే ముందు చెడు కూడా చెప్పాలి. మంచి మాట చేస్తున్నాము అంటే చెడేమన్నా చేస్తున్నాము అది కూడా తెలుసుకోవాలి కదా. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు డూస్ అండ్ డోంట్స్ రెండు చెప్తారమ్మా. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఇది చేయండి, ఇది చేయకండి చెప్తారా లేదా? అదేంటి డాక్టర్ మీరు చేయకండి అని చెప్పారు? అవును, కొన్ని విషయాలు చేయకూడదు, కొన్ని విషయాలు మీకు కావాలి అంటే కొన్ని విషయాలు చేయాలి, కొన్ని పనులు చేయకూడదు. ఎలా వంగాలి కానీ కదండి, నడుము నొప్పి ఉంది అంటే ఇలా వంగకండి, ఇలా కింది వంగండి అని చెప్తాం మనం, అవునా కదా? ఇలాగా శాస్త్రాల్లో కూడా మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ధర్మము అధర్మము రెండు కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారనమాట. అలాగా మహిషాసుర మర్దిని చరిత్ర చెప్పే ముందు అసలు మహిషాసురుడు అన్నవాడు ఎవడు అని కూడా మనకు చెప్పారు. ఒక మాట గుర్తుపెట్టుకోండి అమ్మా, రాముడు తెలియాలి అంటే రావణాసురుడు తెలియాలి. ప్లీజ్ అండర్స్టాండ్. కృష్ణుడు తెలియాలి అంటే జరాసంధుడు, కంసుడు, చాణూరుడు వీళ్ళందరూ తెలియాలి. అందుకోసమే మనం సినిమాలో కూడా చూసామనుకోండి, హీరోని చూపించే ముందు మనం విలన్ని చూపిస్తారు. ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి ఈ మనిషిని కొట్టాడని అన్నారు అనుకోండి, దానికేం ఎఫెక్ట్ ఉండదు. ఇంకో సీన్లో చూపించారనుకోండి, ఈ మనిషి దీన్ని ఒక చేయితో ఎత్తుతున్నాడు, అలాంటి వాడిని ఇంక చిన్న అబ్బాయి కొట్టాడని ఆయన కొట్టారా అంటాం కదా. అలాగా రావణాసురుడిని రాముడు కొట్టాడు అని చెప్పడానికి రావణాసురుడు తెలియాలి. మహిషాసురుడు తెలిసిన తర్వాతే మహిషాసుర మర్దిని అన్నది ఎవరు తెలుస్తుంది. కాబట్టి సమాజంలో
మంచి ఎవరు తెలియాలంటే చెడు కూడా తెలియాలి కదా. కాబట్టి తప్పుగా అనుకోద్దమ్మా, నేను ఏదైనా కఠినంగా మాట్లాడితే ఆవిడ ఏదో వచ్చేసి మమ్మల్ని అవమానం చేసిపోయారని కాదు. మన ప్రతి ఒక్కరి జీవితం కూడా, మా గురుగారు ఒక మాట అంటారు, డే బై డే మై లైఫ్ షుడ్ బికమ్ బెటర్ అండ్ బెటర్. మనం ఏం చేస్తాము అంటే, సాధారణంగా మనిషి వాళ్ళు కారు కొన్నారండి, మనకి ఇంకా కారు లేదు, వాళ్ళ దగ్గర అది ఉంది, ఆడు పట్టు చీర వేసుకొచ్చిందండి, మన దగ్గర ఇంకా లేదు. వేరే వాళ్ళని చూసి ఎప్పుడు కంపేర్ చేయొద్దండి. ఒక మనిషి, అందరి మనిషి పరిస్థితి సమానంగా ఉండదు. చాలా పేదరికం నుంచి వచ్చాను నేను, నాకు చిన్నప్పుడు చెప్పులు కూడా లేవు అన్న మనిషి ఏం చేస్తాడు అంటే, 10 సంవత్సరాల తర్వాత చెప్పులు నా డబ్బులతో నేను కొనగలిగాను, చెప్పులు అని సంతోషిస్తాడు. బాగా డబ్బున్న వాడికి అంతదానికి ఏంటి సంతోషం, ఇదిగో నేను 1,00,000 రూపాయలు షూ వేసుకుంటా నేను అనొచ్చు, ఎందుకంటే వాడికి తెలియదు. అలాంటి మనిషికి 10 లక్షలు కారు కొన్నాడు అనుకోండి, 10 లక్షలు కారు కొన్నాను, ఎందుకంటే 1,00,000 రూపాయలే చూసిన మనిషి 10 లక్షలు తీసుకున్నాడు అంటే గొప్పతనం. అలాగే చెప్పులే వేసుకొని మంచి చెప్పులు వేసుకున్నాడు అంటే గొప్పతనం. సో మనం ఎప్పుడు కంపేర్ చేసుకోవాలి. కానీ ఎవరితో కంపేర్ చేసుకోవాలి? నేను నిన్న ఉన్నాను, నిన్న నాకు ఒక ఎవరైనా మంచి చీర కట్టుకున్నారు అనుకోండి, నాకు ఈర్ష్య అనిపించేది. కానీ ఇప్పుడు నాకు వేరే వాళ్ళ చీర మంచి కట్టుకున్నా మంచిగా అనిపిస్తుంది. నా మనసు మారింది కదూ, నేను కొంచెం మారుతున్నాను కదూ అని అనిపించాలి. నాకు ఇంతకు ముందు వేరే వాళ్ళని చూసి కామం అనిపించేది, ప్రతి స్త్రీని చూసి. కానీ ఇప్పుడు ప్రవచనాలు విన్న తర్వాత నా మనసు కొంచెం మారింది, నేను కొంచెం మారాను కదూ, నేను ప్రతి స్త్రీలో అమ్మని చూస్తున్నాను కదూ అని అనిపించాలి. సో మనం కంపేర్ చేస్తున్నాము, కానీ ఎవరితో? నేను నిన్న ఎలా ఉన్నాను, ఈ రోజు ఎలా ఉన్నాను, రేపు ఇంకా ఎదగాలి, మంచి మారాలి. ఎలా ఎదగాలి? బహిరంగంగా కాదండి, మనసు రూపంగా మనం ఎదగడమే దాని నిజమైన ఎదగడము అంటారు. సో ఎప్పుడు అంటారు, మై లైఫ్ షుడ్ బికమ్ బెటర్ అండ్ బెటర్. సో ప్రవచనాలు విన్న తర్వాత మన మనసు మారాలి, మన జీవితం మారాలి, మన చర్య మారాలి, మన ఆచరణ మారాలి, మన ఆలోచన పద్ధతి మారాలి. అందుకోసమే ఈ చరిత్రలు ఒక్కసారి వింటే కుదరదు, 10 సార్లు వినాలి. విన్న తర్వాత చింతించాలి, ఏమున్నాను, ఆ చరిత్ర ఎందుకు చెప్పారు, ఆలోచించండి అమ్మా. ఈ చరిత్ర ఇప్పుడు చెప్పింది కాదు, ఈ పురాణాలు మనకు కలియుగం కన్నా ముందు రాసినవి. ఎప్పుడు జరిగినవి? సత్యయుగంలో జరిగిన కథలు ఇవన్నీ. కలియుగం కనుక చూస్తే 5000 దాదాపు 5,100 సంవత్సరాల క్రితం కలియుగం ప్రారంభమైంది. దానికి ముందు ద్వాపర యుగంలో రాసిన గ్రంథాలు ఇవన్నీ కూడా. ఇప్పటికీ కూడా ద ఓల్డెస్ట్ బుక్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ వేదాస్, పురాణాస్. పురాతనం, ఎప్పుడో, ఇప్పటికి కూడా లక్షల మంది లాగే వింటారు. అదే భగవద్గీత, అదే రామాయణము, అదే శివపురాణము. నేను చూస్తాను కదమ్మా, 4 గంటలు ప్రవచనాల్లో కూర్చొని, అమ్మ ఇంకా వినాలనుందమ్మా, అమ్మ ఇంకా వినాలనుందమ్మా అని ఏడ్చిన వాళ్ళు మీరు ఒకసారి చూడండి యూట్యూబ్లో. ఏముందన్నా చరిత్రలో? అదే కృష్ణ చరిత్ర ఎందుకు వింటారు? అది విన్న తర్వాత అంతరంగంలో కృష్ణ ప్రేమ పుడుతుంది, మళ్ళీ వినాలనిపిస్తుంది, మళ్ళీ చూడాలనిపిస్తుంది. అలాగా ఆ అమ్మవారిని కూడా మరీ చూడాలి అనిపించాలి. ఒకసారి చూశాను కదా, అయిపోయింది. కొంతమంది అది పూజ చేస్తుంటే ఇలా చూడదు. అమ్మవారిని చూడండి, అమ్మవారిని చూసిన తర్వాత కళ్ళు మూసుకోవాలి. చూసి ఆ రూపాన్ని కళ్ళల్లో తీసుకొని వెంటనే కళ్ళు మూసేయాలి. అంటే కళ్ళల్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అమ్మ నాకు కనిపించాలి. మా అమ్మ ఎలా ఉంది, అమ్మ కళ్ళు ఎలా ఉన్నాయి, పోయినసారి ఇలా ఉంది కదా, ఈసారి ఎంత బాగుంది కదా. మీరు చూడండి, మనము ఎప్పుడైనా తప్పు చేసామనుకోండి, తప్పు చేసి అమ్మవారి ముందు కూర్చుంటే ఆవిడ కోపంగా కనిపిస్తారు. మీరు చేసి చూడండి, ఎవరినో స్త్రీని అవమానం చేశారో, ఏదో జరిగింది, ఆవిడ ముఖం వెళ్ళి చూడండి. మీరు ఎవరికైనా సహాయం చేశారు, ఇంట్లో కూడా మనం విగ్రహం అంటారు కానీ సాక్షాత్ పరమాత్మ. రోజు ఎవరైతే పరమాత్మ పూజ చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది ఆ డిఫరెన్స్. రోజు చూస్తాం కదండి, ఒకరోజు మంచి పని చేయంగానే ఆ చిన్ని కృష్ణుడు నాతో నవ్వినట్టే కనిపిస్తాడు. నాకు ఆ అనుభూతి ఎలా కలుగుతుంది? వి షుడ్ హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ గాడ్. రోజు చూడాలి ఆవిడ్ని, ఆవిడతో మాట్లాడాలి. అంటే వెళ్ళి నేను ఇలా కూర్చొని మాట్లాడడం కాదు, ఎవరికి అర్థం కాకుండా, అమ్మా నీకు నా మనసులో మాట నేను చెప్పాను కదూ, నువ్వు చేస్తావు కదమ్మా, నీతో కాకుండా నేను ఎవరితో చెప్తానమ్మా. పెద్ద సంస్కృత పదాలు వచ్చే అవసరం లేదండి, పెద్ద భాషలు వచ్చే అవసరం లేదు, పెద్ద పురాణాలు వచ్చే అవసరం లేదు. మనసు శుద్ధి, ఆచరణ శుద్ధి ఉంటే అమ్మవారు పలుకుతుంది. అందుకోసం మనం చూడండి, అమ్మవారి పూజా విధానంలో నైవేద్యం ఏం పెట్టాలనుంది మీరు ఒకసారి చెప్తాను నేను మళ్ళీ ఎప్పుడన్నా మీకు. నైవేద్యం ఏం పెట్టాలనుందో తెలుసా? గూఢాన్న ప్రియ, అన్నప్రియ,
మీరు అన్ని పదార్థాలు చూడండి, 9 రోజులు కూడా దేవి భాగవతంలో వస్తుంది. మీరు ఏమీ పెట్టకుంటే కుదరట్లేదు, డబ్బులు లేవు, ఏదన్నా అనుకోండి, అప్పుడు మామూలుగా ఉత్తిగా అన్నం వండి పెట్టి, అన్నానికి ఏముందంటే రైస్ అండ్ వాటర్, అది పెట్టేసి దాన్ని ఒక బెల్లం ముక్క పెట్టినా కూడా అమ్మవారు సంతోషిస్తారు. అందుకోసము 10 మందికి చూపించడానికి కాదు. అమ్మవారి పూజలో చూస్తే ఆవిడ రచించిన కుంకుమే, ఆవిడ రచించిన పూలే, ఆవిడ రచించిన నీళ్ళే, ఆమె ఇచ్చింది ఆమె పెడుతున్నాం. మనం ఏం గొప్ప పని చేస్తున్నాము? కానీ మనిషి అహంకారం ఎలా ఉంటుందంటే, మేము ఇంత చేసామండి, ఈసారి మేము 10,000 ఇచ్చాము, మేము ఇంత చేసాము, మేము కుంకుమ ఇచ్చాము, మేము చీరలు పెట్టాము. వృష్టియే కాకుంటే కదండి, మనకు పంటలే పండకుంటే తినగలుగుతామా? అమ్మవారికి నైవేద్యం పెట్టగలుగుతామా? అమ్మవారి చరిత్ర అద్భుతంగా ఉంది. అసలు అంటే ఎన్ని చరిత్రలు చెప్పాలో నాకు అసలు అర్థం కాదు. శాకాంబరి చరిత్ర, మన కోసం పుట్టింది అమ్మ. నా జనులందరూ బాధపడుతున్నారు కాబట్టి అమ్మవారి కళ్ళల్లో నుంచి నీళ్లు పడి వృష్టి వచ్చి అప్పుడు పంట పండింది శాకాంబరి అమ్మవారు. ఆవిడ అద్భుతాలు. అమ్మా, నేను ఏమి నీకు ఇవ్వడం లేదమ్మా, నువ్వు ఇచ్చిందే నేను నీకు ఇస్తున్నాను అన్న భావనకు ఎప్పుడైతే పెడతారో అది భక్తి. అంతే అండి, దానికన్నా విశేషంగా ఏమీ లేదు. అయితే ఈ చరిత్ర మరీ 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 వినాలి. ఎందుకు అంటే నా జీవితంలో మార్పు రావాలి, నా జీవితంలో మహిషాసురుడు ఎక్కడున్నాడో తెలియాలి. మీరు చూడండి, ఈ మహిషాసురుడు, రావణాసురుడు, హిరణ్యకశ్యపుడు వీళ్ళందరూ కూడా ఎప్పుడో ఉన్నవాళ్ళు కాదు, ఇప్పటికీ కూడా ఉన్నారు. ఎక్కడున్నారు అంటే మన దగ్గరే ఉన్నారు. అంటే వెనక చూడకండి, నేను చెప్తాను ఎక్కడున్నారు. అయితే మహిషాసుర మర్దిని చరిత్ర చెప్పండి నాకు అంటే, మహామాయా చరిత్రను చెప్పాలి అంటే అసలు మహిషాసురుడు ఎవడు అని చెప్పారన్నమాట. అయితే ధను అన్న ఒక అసురుడికి 2 పిల్లలు, రంభ కరంభ, ఇద్దరు. రంభ కరంభ అని అంటారు, రంభ కరంభ కూడా అనొచ్చు. రంభ కరంభ అన్నది సంస్కృతంలో పలికిది. అయితే కరంభుడు ఒక్కసారి తపశ్చర్య చేస్తున్నప్పుడు ఏమైంది అంటే, వరుణదేవుడు వచ్చేసి ఒక ఉగ్ర రూపం తీసుకొని కరంభుడిని చంపేస్తాడు. తమ్ముడు చనిపోయాడు అన్న దాంతో రంభ అన్నవాడు మళ్ళీ తపశ్చర్య చేయడానికి ప్రారంభిస్తాడు అనమాట. ఉగ్ర తపశ్చర్య చేస్తాడు. కరంభుడు ఏం చేస్తాడు? కరంభుడు జలంలో చేస్తాడు, చనిపోతాడు. ఈయనేం చేస్తాడు? అగ్ని మంట పెట్టుకొని కూర్చొని తపశ్చర్య చేస్తున్నాడు. అయితే ఇంకా నాకు అగ్నిదేవుడు ప్రసన్నం కాలేదు కాబట్టి నేనే ఆహుతిగా అయిపోతాను అని దూకపోతే అప్పుడు అగ్నిదేవుడు వచ్చేసి, రంభ ఆగు, నువ్వు దూకకు, నీకేం కావాలో చెప్పు అనగానే, నాకు ఎప్పుడూ మృత్యు లేకుండా ఒక వరదానాన్ని ఇవ్వండి అంటారన్నమాట. అయితే అది ఎవ్వరికీ సంభవం కాదు. ఈ లోకిత బ్రహ్మహి మరక అని అంటారన్నమాట సంత శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్. అంటే ఏంటిది? బ్రహ్మదేవుడు ఆయుష్ కూడా పూర్తవుతుందండి. విష్ణుమూర్తి శివుడు పరమాత్మ, కానీ బ్రహ్మ అన్న ఒక బ్రహ్మదేవుడు అన్న తత్వము పుడతాడు, చనిపోతాడు. అది ఎక్కడి నుంచి వస్తాడు అంటే విష్ణుమూర్తి యొక్క నాభి నుంచి కమలం పుట్టిన తర్వాత దాంట్లో నుంచి వచ్చిన వాడు బ్రహ్మదేవుడు. ఎన్నో మంది బ్రహ్మదేవులు ఉన్నట్టుగా మన పురాణాలు చెప్తున్నాయి మనకు. ఆ బ్రహ్మదేవుడు కూడా పుడతాడు, చనిపోతాడు. సో బ్రహ్మదేవుడు ఎవరైతే నిన్ను రచించాడో తనకే మరణం ఉన్నప్పుడు ఆ బ్రహ్మదేవుడు అంటాడు, నేను నీకు ఈ వరదానాన్ని ఇవ్వలేను, నువ్వు ఇంకేదన్నా కోరుకో అంటారు. అప్పుడు ఏమడుగుతాడు? నేను దానవులతో చెప్పకూడదు, మనుషులతో చెప్పకూడదు, నేను ఎవరితో చనిపోకూడదు అంటాడనమాట. అయితే ఇక్కడ ఏం చేశాడు తప్పు అంటే, నేను మనిషితో చనిపోకూడదు, నేను దేవతలతో చనిపోకూడదు, నేను అసురుల ద్వారా చనిపోకూడదు. మరి ఇక్కడ కించపరిచి ఆలోచించింది ఎవరి గురించి అంటే స్త్రీ. అంటే ఒక వృత్తి అన్నమాట. ఆలోచించండి, ఈ రంభ అన్న అసురుడికి వృత్తి ఏంటిది అంటే, దేవతలు గొప్పవాళ్ళు, అసురులు గొప్పవాళ్ళు, దానవులు గొప్పవాళ్ళు. అంటే వాళ్ళు నన్ను చంపే భయం ఉంది కాబట్టి వాళ్ళ నుంచి నాకు అభయం ఇవ్వు, కానీ ఆడవాళ్ళు ఏం చంపుతారయ్యా నన్ను అన్న భావన. ఇప్పుడు మీరు చూడండి, రంభ అన్నవాడు ఎక్కడో మన దగ్గర ఉంటాడుగా. ఏంటి ఆడదాన్ని నువ్వేం చేసుకుంటావు అన్నవాడు కనిపించాడా? అనుకోవాలి, రంభ ఉన్నాడా లేదా? ఇప్పుడు చెప్పండి, ఈ వృత్తి ఉందా లేదా? అలాంటి వాళ్ళు అసురులు. ఆయన ఏం చేశాడు అంటే, ఆడవాళ్ళని ఏం చేస్తారు అనేసరికి, సరే నువ్వు ఆడవాళ్లతోనే చనిపోవుగాక అని బ్రహ్మదేవుడు ఆశీస్సులు ఇచ్చి అంతర్ధానం అయిపోతాడు. ఇంకో సంఘటన ఏంటిదంటే, ఉత్తమమైన సంతానం నీకు పుడుతుంది, మహాబలశాలి సంతానము. అంటే ఎవరి ద్వారా పుడుతుంది అంటే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏ స్త్రీ రూపం చేత అయితే నువ్వు ఆకర్షింపబడతావో ఆ స్త్రీ గర్భధారణ జరిగిన తర్వాత ఆవిడ ద్వారా నీకు
ఉత్తమమైన బలశాలి సంతానం దొరుకుతుంది, నీ కోరికలన్నీ కూడా తను పూర్తి చేస్తాడు అంటాడు. అప్పుడు ఏమైపోతుంది, రంభ అన్నవాడు ఆశీర్వాదం తీసుకొని వెళ్తుండగా కళ్ళ ముందు ఒక మహిషి, అంటే ఏమంటారు, బఫెలో కనిపిస్తుంది అనమాట. కనిపించగానే తన ఎందు కామభావం కలగడం వల్ల తన గర్భధారణ చేసుకుంటుంది ఆవిడ. అలా జరగగానే వీళ్ళిద్దరూ వెళ్ళి వాళ్ళ లోకంలో వాళ్ళిద్దరూ ఉంటారన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది, ఇంకొక మహిషుడు అక్కడికి వచ్చేసి, ఈ మహిషి నాది, నువ్వు దానవుడివి, అది పశువు, అసలు మీరిద్దరు ఏంటిది అంటారు. ఇప్పుడు కొంతమంది అట్లాంటివన్నీ పనులు చేస్తుంటారు కదండి. సో మనకి ఇవన్నీ పురాణాల్లో ఉన్నాయి, ఇవేం కొత్తవి కాదు, అన్నీ ఎప్పుడుగా ఉన్నాయి. అసురులు ఇట్లాంటి పనులు చేస్తారని మనకు చెప్తున్నారు. అప్పుడు ఆవిడ నుంచి గర్భధారణ చేయాలి అనేసరికి నాకు కావాలంటే అప్పుడు ఆ రంభ అన్నవాడు ఆ మనిషిని చంపేస్తాడు. వీళ్ళిద్దరు కూడా, మనిషి అన్నవాడు ఈ రంభని చంపేస్తాడు. అప్పుడు ఈ రంభ అన్నవాడు రక్త బీజుడుగా పుడతాడు. ఈ మహిషుడు ఈ మహిషి వెంట పడుతుంటే ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. స్వామి నన్ను రక్షించండి, నా భర్తను కూడా చంపేశాడు, ఇప్పుడు నేను కావాలి అంటున్నాడు అనేసరికి అప్పుడు తనని బ్రహ్మదేవుడు చంపేస్తాడు. కానీ తినకు బాధ, భర్త చనిపోయాడు కదా, నేను వెళ్ళిపోతాను అంటే. ఇవన్నీ కూడా మనకు ఎన్నెన్నో చరిత్రలు నేర్పిస్తున్నాయండి. ఆ స్త్రీ భావం ఏదైతే ఉంటుందో, ప్రతి స్త్రీ అండి, అది ఏ రూపంలో ఉన్నా కూడా భర్త లేదు అంటే జీవితమే లేదు అనుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది. మీరు చూడండి, ఇంత సంసారం అంత చక్కగా ఉన్నా కూడా భర్త లేనిది అసలు జీవితమే లేదు అన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. మన దగ్గర సతీ సహగమనం ఎప్పుడు కూడా ప్రథగా లేదండి. కోరికతో ఆడవాళ్ళు చేసుకునేవాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే, అందరూ కంపల్సరీ అన్నది మనకు ఎక్కడ కూడా పురాణాల్లో వేదాల్లో లేదు. ఇప్పుడు ఏం చేశారు అంటే, నేను వెళ్ళిపోతాను అని ఎన్నిసార్లు దేవతలు బ్రహ్మదేవుడు ఆపినా కూడా ఆవిడ ఆ రంభ అన్న ఒక చితిలో సమావేశం జరిగిపోతుంది. అప్పుడు తన కడుపులో ఉన్న బీజం బయటికి పడుతుంది. అప్పుడు అందరికీ తెలుసు కదా, అసురునికి తిన నుంచి బీజం పుట్టిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడు అత్యంత బలశాలుడుగా అవుతాడు, బ్రహ్మదేవుడు ఆశీర్వాదము, వాడే మనకు రాజు అన్నట్టుగా వీళ్ళందరూ కూడా తనని రాజుగా స్థాపిస్తారు, అంటే సింహాసనం ఇస్తారు. ఆయనే మహిషాసురుడు. ఆ వృత్తి ఏంటిది, మహిషాసుర వృత్తి. అంటే ఏంటిది, తండ్రి ఎట్లాంటి వాడు, ఆడవాళ్ళని తక్కువగా చూసేవాడు, అలాంటి మహిషాసురుడు. ఇప్పుడు ఒక మనిషికి పదవి దొరికింది, ఏమయ్యాడు, రాజు అయ్యాడు. రాజభంగాలు ఏమైంది, ఎలాగైతే ఒక మనిషి ఎమ్మెల్యే అవుతాడో వెంటనే అందరూ కూడా బొకేలు అందరూ తీసుకొని వెళ్తారు కదండి, మా పని కూడా మీరు చెయ్యండి, కొంచెం చూసుకోండి మమ్మల్ని కూడా అంటారా లేదా. అలాగా అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు అన్నమాట. చిక్షుడు మహాపరాక్రమి సేనాపతిగా అవుతాడు, కోశాధ్యక్షుడు తామ్రుడు అవుతాడు. చెడ్డ వాళ్లకు సేన తొందరగా దొరికిపోతుందండి. చెడ్డ వాళ్ళు పనిచేస్తున్నారు అంటే అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరిపోతారు, మంచి వాళ్ళు చేస్తున్నారు అంటే ఆలోచిస్తారు. ఎందుకు అంటే అర్థం అంతే కదండి, ఏ మార్గం అయినా కూడా నా పని అయితే చాలు అన్న వాళ్ళు వీళ్ళు ఉంటారు. కాబట్టి చెడ్డ మంది మీరు ఎప్పుడన్నా చూడండి, సమాజంలో, ఇంట్లో, దేశంలో చెడ్డ వాళ్ళు ఎక్కువగా ఉంటారు, మంచి వాళ్ళు ఒకరు ఇద్దరు, అంతే కదండి. మన ప్రధాని ఆయన కింద దించడానికి ఎంతమంది ఒకటయ్యారు, హాత్ సే హాత్, ఎవరైతే ఒకరి ముఖం ఒకరు చూడరో వాళ్ళందరూ కూడా ఒకటయ్యారు. ఎందుకంటే మోదీకు హరావ్, అంతేనా కాదా. కానీ ఆయన చేసిన పరాక్రమం ఎవ్వరూ చేయలేదు. మీరు ఎప్పటికన్నా చూడండి, సత్యానికి జయం వస్తుంది, మంచివాడే గెలుస్తాడు, మంచివాడు ఒకటిగా ఉంటాడు, చెడ్డవాడు గ్రూప్స్ లో ఉంటారు. ఇదొకటి మనం చూసుకోవచ్చు సమాజంలో. అలాగా చిక్షుడు వస్తాడు, తామ్రుడు వస్తాడు, అందరూ వస్తారు. బ్రాహ్మణులు కూడా భయంతో వణికిపోతూ ఉంటాడు. చాలా మంది వచ్చేసి పురాతన అంటే పాతకాలంలో ఉన్న రాజులు కూడా అందరూ వచ్చేసి ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంటారు అనమాట. అయితే ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఒక చెడ్డవాడు మంత్రిగా వచ్చాక ఏం చేస్తాడు, ఒక మంచివాడు మంత్రిగా వచ్చాక ఏం చేశాడు, ఈయన ఏం చేశాడు, ఇదే చరిత్ర మీరు చూడండి రామాయణంలో వస్తుంది. మీరు ఇప్పుడు చూసారా నరసింహ అవతారు, ఎవరెవరు చూసారండి సినిమా, ఇంకా అందరు కూడా చూడండి అమ్మా, ఖచ్చితంగా చూడవలసిన పిక్చర్, అది అందరూ చూడాలి, 10 సార్లు చూడాలి. ఒక రాక్షసుడికి ఎప్పుడైతే పదవి వస్తుందో, శక్తి వస్తుందో ఏం చేస్తాడు అంటే సమాజంలో దురాచారం చేసేస్తాడు. మహిషాసురుడు కూడా ఏం చేశాడు, బలం వచ్చింది కదా, మనకు శక్తి దొరికింది కదా, పదండి అని దేవతల మీదకి వెళ్ళి ఆక్రమణ చేస్తాడు. ఎలాగా, ఒక మంత్రిని పంపించేసి చెప్పు ఇంద్రుడికి, నీ స్వర్గం నాకు ఇచ్చిస్తావా లేదా, లేదు అంటే మేము ఆక్రమణ చేస్తాం. ఇప్పుడు మీరు చూడండి, కొంతమంది
అందరూ మంత్రులు చెడ్డగా ఉండరండి, కానీ కొంతమంది ఉంటారుగా. ఆ ఒక పోస్ట్ రాగానే, ఎమ్మెల్యేను ఎంపీన పోస్ట్ రాగానే ఎక్కడన్నా ఖాళీ ల్యాండ్స్ ఉంటే వెళ్ళండి, రౌడీలు పెట్టుకుంటారు. ఇక్కడ డబ్బులు తినడం, అక్కడ డబ్బులు తినడం, అక్కడ ల్యాండ్ తినడం, ఇక్కడ ఎవరిదన్నా పని చేయాలి అంటే 5,000 పని అయ్యేది 1,00,000 రూపాయలు తీసుకుంటారా లేదా? ఏం ఇస్తున్నారు? సంపత్తి వచ్చిన తర్వాత, హోదా వచ్చిన తర్వాత సమాజంలో మనుషుల్ని పీడించేవాడే అసురుడు. గుర్తుపెట్టుకోండి, అసురుడు అంటే ఎక్కడో ఉంటారు, ఇప్పుడు లేరు అన్నది కాదు. అందుకోసం చెడ్డ పని చేస్తే ఏమంటావు? అసలు రాక్షసుడే నువ్వు అంటావా లేదా? రాక్షసుడు అండి వాడు అంటావా లేదా? ఆయనకి కొమ్ములు ఉండవా? ఎందుకంటున్నాము? ఆచరణ. 10 మందిని పీడించాలి, బాధపెట్టాలి, నేను సుఖపడాలి అన్న వృత్తి ఎక్కడైతే ఉంటుందో దాన్ని రాక్షసుడు అంటాడు. చాలా మంది అడుగుతారండి, అసలు రాక్షసులు ఎక్కడుంటారండి, ఇవన్నీ కల్పితాలు పురాణాలు అంటారు. మీరు ఎప్పుడైనా చూసారండి రాక్షసులు? ఒక అడ్రస్ తెలిసి చెప్తాను మీకు, చెప్పనా? ఇప్పుడు ఏంటిది? సెప్టెంబర్ అయిపోతుంది 3 రోజుల్లో. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అయిపోయి జనవరి 1 రోజు రాత్రి అదండి అందరూ తాగడము, తినడము, ఏ పనులు చేయకుండా అవన్నీ. ఇప్పుడు ఇట్లాంటి బలం చూడాలి అంటే నవరాత్రి మండపాల్లో కూడా కనిపిస్తున్నారు. దౌర్భాగ్యం. మండపాలు పూజ కోసం ఇక్కడ చాలా మంచి కార్యం చేస్తున్నారండి. నిజంగా నాగవల్లి ప్రభాకర్ గారు, శ్రీలత గారు, నేను ఆవిడతో ఇందాక మాట్లాడుతూ కూర్చున్నాను. నేను అడిగాను, అమ్మ మీరు ఏం చేస్తారు అంటే, అమ్మ ఇలాంటి కార్యాలు మేము చేస్తుంటాము, లలిత చేస్తున్నానమ్మ సంవత్సరం అయింది అన్నారు. అమ్మ హనుమాన్ చాలీసా చేస్తున్నాము మేము కొన్ని సంవత్సరాలు అవుతుంది అన్నారు. అవసరమా అండి వీళ్ళకు? ఇంట్లో కూర్చోవచ్చు, తినొచ్చు, పడుకోవచ్చు, టీవీ చూడొచ్చు, టైం అవ్వగానే సీరియల్స్ గుర్తొస్తాయి కదండి. ఎందుకు సమాజంలో ఇవన్నీ చేపిస్తారు? మనతో పాటు 10 మంది మంచిగా అవ్వాలి. అమ్మ ఎక్కడికన్నా వెళ్తే కూడా పిలిస్తే కూడా మేము వెళ్తామమ్మా, చేపిస్తాం 10 మందితో. అంటే మనకున్న బలము, వాచా బలం ఉంది, మనకు చెప్పగలుగుతాం. హనుమాన్ చాలీసా 10 మందికి నేర్పించండి. 10 మందిని చూడండి, అందరూ ఏకాగ్రం చేయలేరు. అమ్మ రావాలి, ఆవిడ పిలుస్తున్నారు కాబట్టి మీరు అందరూ వస్తున్నారు. అలా ఒక లీడర్గా నించుంటే అందరూ కలిసి మంచి కార్యం చేయొచ్చు. ఇలా మంచి కార్యం చేసేవాడు మంచివాడు. ఎవరైతే తన యొక్క శక్తులను సమాజంలో దురాచారం చేయడానికి, తప్పుడు పని చేయడానికి ఉపయోగిస్తాడో వాడే దురాచారి, అసురుడు. మనకు ఇదే ప్రశ్న పార్వతి అమ్మవారు అడుగుతారు, స్వామి ఎవరయ్యా అసలు అసురులు అంటే ఎవరు? మాత పితా గురుదేవన భావే, మాత పితా गुरुदेवन भावे, ते जाने हो निश्चर सब प्राणी, ते जाने हो निश्चर सब प्राणी, जय जय सिया राम, जय जय सिया राम, जय जय सिया राम, जय जय सिया राम. శివుడు పార్వతి అమ్మవారితో చెప్పారు, ఎవరైతే తల్లిదండ్రులు ఎవరు నేను అసలు నమ్మను, మాతృదేవో భవ పితృదేవో భవ ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పారు? అసలు నేను అన్నవాళ్ళు ఉంటారు చూడండి. కొంతమంది అంటారు కదా, అమ్మవాళ్ళు వాళ్ళ సుఖం కోసం మమ్మల్ని కన్నారు అంటారు కదండి, అలాంటి వాళ్ళు అసురులు. గురువు ఎవడు? మాకు చెప్పేవాడు ఎవడు? మేము నమ్మము అంటారు చూడండి, వాళ్ళు అసురులు. దేవతలు ఎవరు? మేము నమ్మము అన్నవాళ్ళు అసురులు. అందుకోసమే మీరు చరిత్ర చూడండి, గణపయ్యను మనం పూజించాం కదా, ఆయన ప్రథమ పూజకుడుగా ఎందుకయ్యాడు? తల్లి తండ్రిని పూజించాడు. పరమ దైవం మనకు తల్లి తండ్రి. అందుకోసం మన దగ్గర చూడండి, గురుదేవుని మహత్వం ఎంత ఉన్నా కూడా మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ, అంత గొప్పతనం మనం తల్లికి ఇచ్చాము, తండ్రికి ఇచ్చాము. దాని తర్వాత గురువులు. అంత మహాత్మ్యం చెప్పిన వారు మనకు ఈయన. కలియుగంలో మనకు చూసేసరికి పండరనాథుడు తెలుసు కదండి, విఠల భగవంతుడు. ఆయన ఇలా నించున్నాడు కదా, ఎందుకు వచ్చాడండి ఆయన? పుండలీకుడు తల్లి తండ్రి భక్తిలో లీనమైనప్పుడు ఆయన పరీక్ష తీసుకోవడానికి సాక్షాత్తు వైకుంఠం నుంచి స్వామివారు అక్కడ దిగి వచ్చారన్నమాట. అప్పుడు ఆగవయ్య స్వామి కొంచెం ఇటుక మీద నించు అనేసరికి ఇలా నించో ఉండిపోయాడు. నువ్వు వచ్చేదాకా నించుంటానా అని నించో ఉండిపోయాడంటే. ఎందుకు వచ్చాడు? తల్లి తండ్రి భక్తి ఎందు వచ్చాడు. అన్ని చరిత్రలు చదవండి. మీరు చదివితే, మీరు వింటే, మీ పిల్లలు వింటే ఏమవుతుందని అడుగుతారు కొంతమంది. ఏమవుతుంది అంటే, పిల్లల్లో చిన్నతనం నుంచి వింటే మా అమ్మ మా నాన్నే నాకు దైవము, అమ్మవారు పూజ చేయకుండా పర్వాలేదు,
ఇప్పుడు మహాలయం వెళ్ళింది కదండి, మీరు చూడండి, మనకు ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి. మనకు ధర్మశాస్త్రాల్లో చెప్తారు, పూజ చెయ్యకున్నా పర్వాలేదు కానీ పితృపక్షంలో మనకు పితృదేవతలకు మనం తర్పణం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఎవరికి ఇస్తున్నామండి? చనిపోయిన అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని, అత్త అంటే ఏంటిది? ఇలా బంధువులకు అంటే ఏంటిది? వాళ్ళని మర్చిపోవద్దు. అమ్మ నాన్నకు తర్పణం ఇవ్వని కొడుకు అసలు కొడుకేనా చెప్పండి? చెప్పండి. అలాంటి పిల్లల్ని కానీ అసలు కన్నవాళ్ళము అసలు బాధపడుతుంటారు తల్లిదండ్రులు. తండ్రి గారి శవం అలా పడుంటే అమెరికాలో ఫోన్ చేస్తే 3-4 రోజులకు వస్తారు చూడ్డానికి. అలాంటి పరిస్థితి ఇప్పుడు అయిపోయింది. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి దేవి భాగవతం వినలేదు, అమ్మవారు పూజ చేయలేదు. అమ్మవారు విగ్రహం నా విగ్రహం కాదు నాన్న, సాక్షాత్ అమ్మ. ఈ అమ్మని ఎలా చూస్తావు అలా చూడు, ఆ అమ్మ ఇదిగో ఫస్ట్ మీ అమ్మలోనే ఉంది అని చెప్పేదే మన పరంపర. అది చెప్తే చిన్నప్పటి నుంచి సంస్కారం ఉందనుకోండి, పిల్లలు వదిలేళ్తారా? అమెరికా వద్దు, ఏం వద్దు, నాకు మా అమ్మ కావాలి అంటారు. అలాంటి పిల్లలు నేను చూశానండి, చాలా మంది నేను చూశాను. కొంతమంది అవసరం లేదు, ఒక 2-3 years పనిచేసామమ్మ, సంపాదించుకున్నాం, వచ్చాము, నాకు మా అమ్మ నాన్న కావాలి అంటారు. ఇప్పుడు కూడా అలాంటి పిల్లలు ఉన్నారు. ఎందుకు? చిన్నప్పటి నుంచి మంచి సంస్కారం, మంచి మాట వినడం, తల్లి తండ్రి ప్రతి ఒక్క స్త్రీని పూజించడం, అదే మన సనాతన పరంపర.